బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. టీవీలోనూ చూసాము. వాటి మీద విచారణ జరగాలని వాటి నుంచి పట్టుబడుతున్నాం. సిబిఐ ఎంక్వైరీ చేయాలని పట్టుబడుతున్నాం. దానికి సంబంధించిన మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని అడుగుతున్నాం. ప్రభుత్వం దేనికి కూడా స్పందించట్లేదు. తిరిగి పైపెచ్చు శాసనసభలో వాటిని చర్చించి అక్కడ మాట్లాడిన మాటలను ఇక్కడ చెప్పడానికి వచ్చి వాళ్ళు తయారుగా లేరు. ఎందుకంటే ప్రభుత్వానికి వాళ్ళు చెప్పింది ఉండాలనే ఒక అభిప్రాయం తప్ప ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నకి సమాధానం చెప్పే ధైర్యం కానీ వాళ్ళకి లేదు. ఇది చేసినవన్నీ తప్పులు కాబట్టి, చేసినవన్నీ తప్పులు కాబట్టి అందుకు దాని మీద ఈరోజు కూడా మేము అడిగాం, సభలో అడిగాం. దాని మీద ప్రభుత్వం స్పందన లేదు. చాలా చూసినాం. ఇవాళ సభ జరగలేదు. ఇది ఒక అంశం. ఇక రెండో అంశానికి వస్తే ఇవాళ కూటమి ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో కాదు, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మద్రాసు రాష్ట్రంతో కలుపుకుని మనం ఉన్నప్పుడు కొంత ప్రాంతం ఉన్నప్పటికీ కూడా ఆ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని కొత్త సాంప్రదాయానికి తెరతీసింది. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరిగితే పాలకపక్షం మొత్తం అంతా కూడా మరి దాని నుంచి అక్కడ నుంచి ఎందుకు మరి బయటికి వెళ్ళారో, ఎందుకు వర్కౌట్ చేస్తారో ఏ విషయమో తెలియదు. ఎక్కడైనా సరే సాంప్రదాయం ఉంటుంది. ప్రతిపక్షం అనేది వారి నిరసన తెలియజేయడం ఉంటుంది, వారి ఆలోచన తెలియజేయడం ఉంటుంది. కానీ పాలకపక్షం సభా సాంప్రదాయాన్ని, చట్టాలని, ఉన్న నిబంధనల్ని ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షం కూడా నడుచుకుంటుంది 100%. కానీ ఎక్కడి నుంచి చిన్న ఉన్నా దాన్ని పాలకపక్షం సవరణ చేయాలి. కానీ దురదృష్టం ఎక్కడొచ్చి పాలకపక్షానికి అది లేదు. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి చూస్తున్నారు. 5 కోట్ల మందికి మనం బాధ్యత వహించాలి, మన అకౌంటబిలిటీ అని ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ఎన్నిపోటీ పార్టీ అని తెలుగు ఎన్నిపోటీ పార్టీకి, మరి చంద్రబాబు నాయకత్వం ఉన్న ఎన్నిపోటీ పార్టీకి అది లేదు. ఆ విషయమే లేదు. ఎంతసేపు బేషజాలంతో, ఉంటది పొగడుతో, నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే వేదం, నాకే ప్రపంచం అంతా తెలుసు అనే రీతిలో ప్రవర్తించడం చాలా ఇది అవివేకం. వాళ్ళ అవివేకం అది. ఎందుకున్నాయి చట్టాలు, ఎందుకున్నాయి రూల్స్ బుక్లు, ఎందుకున్నాయి చట్టాలు, ఎందుకున్నాయి సాంప్రదాయాలు చెప్పండి. మేము వచ్చి ప్రతిపక్షంగా ఎక్కడో ఏదో మాకు వచ్చి కొద్దిగా బాధ అనిపించో, కొంచెం చేసో మేము ఉండొచ్చు. నేను చెప్పండి, నేను పాలకపక్షం చెప్పడానికి లేదే, అవకాశం లేదే ప్రజాస్వామ్యంలో. ఆ సభ తాలూకా గౌరవాన్ని కాపాడాలి, సభా సాంప్రదాయాలను గౌరవించాలి. అయిపోయి ఎంతసేపు మేము చెప్తాం, మీరు చేయండి, మేము చెప్పింది మీరు వినండి అని రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కోరుతాను. ఈ కూటమి ప్రభుత్వం తాలూకా, కూటమి నాయకుల తాలూకా, పార్టీల తాలూకా నైజం, వీరి తాలూకా తత్వం, ఏ విధంగా ప్రజాస్వామ్య నిబంధనలకి తూట్లు పొడుస్తున్నారు, ఆ సాంప్రదాయాలకి ఏ విధంగా వీళ్ళు దీన్ని వారి చేతుల్లో తీసుకుని వారు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. దయచేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచించమని కోరుతున్నాను. ఆ సభలో సభ్యులుగా చాలా బాధపడతాను. ఇలాంటి అధికారం, ఇలాంటి పక్షం ఉన్న సభలో మేము మెంబర్ రావడం ఏమే, ఎందుకు భగవంతుడా మాకు ఈ అవకాశం ఇచ్చావు, ఇలాంటి సభ సాంప్రదాయాలు తెలియని వ్యక్తుల దగ్గర ఎందుకు మాకు ఇచ్చే అవకాశం ఇచ్చి మమ్మల్ని లోను కూర్చోబెట్టావు దేవుడా.